మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు చూడని బిడ్డలు, ఈ సమయంలో చూడని బిడ్డలు ఎంతో మంది ఈ లోక యాత్ర జీవితాన్ని ముగించుకొని వారు వెళ్ళిపోయినారు. దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనకు ఇంకా సమయం ఇస్తున్నాడంటే మనం మారు మనసు పొందుకోవడానికే దేవుడు నీకు నాకు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిలో వాక్యంలో ఎదగడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, అలాగే వాక్యాన్ని అనేకులకు అందించే విధంగా దేవాది దేవుడు ఇంకా మనల్ని కాపాడుతూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. రక్షణ అనుభవం రక్షణ అనుభవంలో రావడానికి దేవుడు నీకు నాకు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయ కాలము దేవాది దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ వాక్యంలో ఎలా ఎదగాలి, వాక్యంలో ఎలా జీవించాలి, వాక్యాన్ని ఎలా హత్తుకొని జీవించాలో దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి హృదయ కాలము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలము ద్వితీయ కాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని ప్రేమ అత్యధికమైన ప్రేమ మన పట్ల కలిగి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లవ్ ద లార్డ్ యువర్ గాడ్, లవ్ ద లార్డ్ ఆఫ్ యువర్ గాడ్ అనే అంశం ఈ హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనం అందరం కూడా సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని కృప వల్ల మనం అందరం కూడా దేవుని కృపలో ఎదగడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. హృదయ కాలం దేవుని యొక్క ప్రేమ అధికమైన ప్రేమ. అందుకంటే లవ్ ద లార్డ్ యువర్ గాడ్, దేవునిని ప్రేమించడము, దేవుని వాక్యానుసారంగా జీవించటము, ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అత్తుకొని ఆ వాక్యానుసారంగా జీవించడమే దేవుని యొక్క బిడ్డల ఒక ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ద్వితీయ కాండము 6వ అధ్యాయము మొదటి 3 వచనంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్యంలో చాలా శ్రద్ధగా విని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకున్న దానిని మనము మన జీవితాలలో ఆ వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకోవడమే నిజమైన బిడ్డల ఉద్దేశమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క బిడ్డల ఉద్దేశము ఏమై ఉంటుందంటే వాక్యాన్ని విని వాక్యాన్ని అత్తుకొని జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఒక వాక్యం సరంగా జీవించడమే ప్రాముఖ్యము అయిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవును నీ కుమారుడు నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలను నీ జీవిత దినములన్నిటిని గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవునట్టు మీరు స్వాధీనపరుచుకున్న ఏరు దాటి వెళ్ళిన దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతయు అనగా కట్టడలను విధులివి. కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుడైన దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలుతేనెలా ప్రవచించే దేశంలో మేలు కలుగు బహుగా అభివృద్ధి పొందినట్టు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీవు విని వాటిని అనుసరించి నడుచుకునవలను. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని విని వాటిని అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును, ప్రతి ఒక్కరితో వాక్యము మాట్లాడుతాను. కుమారుడును నీ కుమారునితో కూడా దేవుని వాక్యము హృదయకాలం మాట్లాడుతూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవాకు భయపడే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి భయపడము, దేవుని యందు భయభక్తుల జీవితం జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలను నీ జీవిత దినములన్నిటిలో గైకొనొచ్చు నువ్వు దీర్ఘశాంతుడు అయినట్టు వీరు స్వాధీనపరుచుకున్నట్టుకు ఏరు దాటి వెళ్ళిన దేశమంతా కూడా మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధించవలనని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతటి అనగానే కట్టడ విధులివి. దేవాది దేవుడి హృదయ కాలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడిన మాటలు ఈరోజు మనతో కూడా అదే మాటలు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటి నీ జీవిత కాలం అంతా కూడా
మనం బ్రతుకు కాలమంతా కూడా దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించి దేవునికి భయపడి దేవుని చిత్తానుసారంగా జీవించడము దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సక్కపా దేవుని ప్రజల నేడు దేవుడు కూడా మనకు సమృద్ధిని దయచేశాడు. దేవుడు తన రెక్కల కింద భద్రత దయచేశాడు. దేవుడు తన రెక్కల కింద కాపుదల దయచేశాడు. ప్రియ దేవుని సగ్గపా దేవుని ప్రజల మనం కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి మన దీనములన్నిటిలో మన జీవిత కాలమంతా కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులైన దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెల ప్రవచించే దేశంలో మేలు కలిగినట్టు బహుగా అభివృద్ధి నొందినట్టు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. వాక్యము విని వాక్యానుసారంగా అనుసరించుకోవాలి. మన పితరులు మనకు చూపించిన మార్గాన్ని వారు ఏ రీతి అయితే దేవుని కొరకు జీవించారో, దేవుని వాక్యాన్ని కొరకు ఏ రీతి అయితే వారు జీవించారో, మనం కూడా అలాంటి జీవితాలు కలిగి మనము అభివృద్ధి పొందే, మనము దేవుని వాక్యంలో సమృద్ధిని పొందుకొని జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, నీ పితరులు కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులైన దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెల ప్రవచించే దేశంలో మేలు కలుగు బహుగా అభివృద్ధి పొందినట్టు నువ్వు వాటిని అనుసరించి నడుచుకోవాలను. ఇదే కలవు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మనం కుటుంబంలో దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ, వాక్యానుసారంగా మన కుటుంబంలోని కట్టుకుంటూ ప్రతి దినము దేవుని వాక్యం అనే విత్తనము మన కుటుంబంలో ఉండే విధంగా మంచి మాటలు మాట్లాడుతూ బిడ్డలను బలపరుస్తూ వాక్యానుసారంగా వారిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనం చూసినట్టయితే ఇశ్రాయేలు వినుము, మొదట వినడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, ఇశ్రాయేలు అనగానే దేవుని ప్రజలై ఉన్నారు. ఇరుదే కాలము దేవుని ప్రజలై ఉన్న మనము మొదట వినడం నేర్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోవాలి. వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించి జీవించాలని ప్రభు పేరట తెలియజేసి, అందుకే ఈ వాక్యం వచ్చింది, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, మన దేవాది దేవుడు, మన ప్రభు యేసు క్రీస్తు అద్వితీయుడైన దేవాది దేవుడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, విని దేవుని తెలుసుకొని అదే రీతిగా నీ పూర్ణ హృదయంతో, ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, హృదయ కలము మన హృదయముతో దేవుని ఆరాధించవలసిన సమయము. ఏ రీతిగా అంటే మొదటగా నీ పూర్ణ హృదయంతో, అలాగే చూసినట్టయితే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలన. హృదయ కాలము ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మొదట వినమంటున్నాడు. రెండోది నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడని తెలుసుకోమంటున్నాడు. అలాగే నీ పూర్ణ హృదయంతో, నీ హృదయానుసారంగా, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవునిని ప్రేమించవలనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కాలము నువ్వు దేవుని మాటను మొదట వినాలి, అద్వితీయ దేవుడని తెలుసుకోవాలి. అలాగే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలని. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవునిని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం వాక్యాన్ని విని ఆ తర్వాత దేవాది దేవుడు అద్వితీయ దేవుడు అని తెలుసుకొని మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, హృదయ కాలము వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యానుసారంగా నిన్ను భద్రపరుచుకొని వాక్యానుసారంగా నీవు జీవించాలనేది దేవుని వాక్యము హృదయ కాలం తెలియజేస్తే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మొదట దేవుని మాట వినడము, అలాగే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో
దేవునిని ప్రేమించవలనని దేవుని ఒక వాక్యం తెలియజేస్తున్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము వాక్యం ఇచ్చిన నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించాలనే మాట జ్ఞాపకం చేస్తుంది. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూసినట్టయితే, అందుకైనా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలసినదే. నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలసిందే. ఎలా ప్రేమించాలంటే యేసు ప్రభు చెప్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలసినదే. మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించవలసినదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. అలాగే చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్టయితే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలో మొదటిది. నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే నీ తల్లిదండ్రులను ప్రేమించవలనని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. వారిని సన్మానించవలని తెలియజేస్తున్నది. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కింది వచనంలో చూసినట్టయితే 6వ వచనంలో, నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యము మనం విన్నప్పుడు మన హృదయంలో మొదటగా భద్రపరచుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదట దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే వినడము, ఆ తర్వాత దేవుడని తెలుసుకునడము. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనని ఈ మాటలు చెప్పిన తర్వాత, నేడు నేను ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండవలను. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకొని, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని, వాక్యానుసారంగా మన పిల్లలకు కూడా వాక్యాన్ని బోధించే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే, నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండవలను. నీవును నీ కుమారులను వాటిని అభ్యసింపచేసి, నీవును నీ కుమారులను అంటే కుటుంబముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు దేవుని సంగమా, దేవుని ప్రజల కుమారుడు అన్నప్పుడు కుమార్తె అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అనేది మన కుటుంబంలో ఎల్లప్పుడూ మన కుటుంబంలో ఉండే విధంగా, కుటుంబంలో అనుదినము వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని మన బిడ్డలకు బోధిస్తూ, మంచి చెడులు బోధిస్తూ, అలాగే వారికి ప్రార్థన అనేది నేర్పించాలి. ప్రతి హృదయకాల బిడ్డలతో ప్రార్థన అనే అంశం ద్వారా వారికి నేర్పిస్తూ, ఆ ప్రార్థనను వారి జీవిత కాలమంతా కూడా వారి గైకొనే విధంగా ప్రతి హృదయకాలము బిడ్డలతో కొద్దిసేపు మాట్లాడుతూ, వాక్యం అనే విత్తనము ఎప్పుడు కూడా నీ కుటుంబంలో ఉండే విధంగా నీ మనస్సులో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకొని, ఆ రీతిగా నీవు నీ కుమారులను వాటిని అభ్యసించేసి, నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి నీ పిల్లలను ప్రభు శిక్షణలో, బోధలో పొంచమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో, బోధలను వారిని పెంచండి. దేవుని వాక్యము హృదయ కలము మనందరితో కూడా మాట్లాడుతున్నది. ఏమంటున్నదంటే, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో వారిని పెంచండి. ప్రతి హృదయ కాలము నీవు ప్రార్థన చేసి, నీ కుటుంబంలో నీవు ఏ రీతిగా నడుచుకుంటున్నావో నీ పిల్లలు నిన్ను గమనిస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం వేసే ప్రతి అడుగు పిల్లలు మనల్ని గమనిస్తారు. మనం మాట్లాడే ప్రతి మాట పిల్లలు మనల్ని గమనిస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్య బట్ట ఎప్పుడు కూడా
నీ కుమారులతో అభ్యసింపచేసి నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని యొక్క మాటలు నీ బిడ్డలతో మాట్లాడాలి. వాక్యాన్ని వాక్యము వారికి తెలియచేయాలి. అలాగే నువ్వు త్రోవలో నడుచుచున్నప్పుడు, మనం బయటికి వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా మార్గంలో వెళుతున్నప్పుడు కూడా పిల్లలకు మనం కొన్ని దేవుని మాటలు ఆ సమయంలో వారు చెప్పినట్టయితే ఆ మాటలు వారి జీవిత కాలమంతా కూడా వారికి గుర్తుంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యమనే విత్తనం విత్తబడుతున్నప్పుడు, ప్రతి హృదయ కాలము వాక్యమనే విత్తనం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము వారికి చెవులకు వినబడే విధంగా నీవు నీ కుటుంబంలో నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, అలాగే నువ్వు పండుకుని వచ్చినప్పుడు కూడా వాటిని అభ్యసించి చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సకబా దేవుని ప్రజల, నీవును నీ కుమారుడు త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడను. సూచనగా నీవు వాటిని నీ చేతి కట్టుకోనవలెను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎల్లప్పుడూ వాక్యం అనే విత్తనము మన జీవితంలో, మన కుటుంబంలో ఉండే విధంగా మనము కూర్చున్నప్పుడు, లేచి నడుచుచున్నప్పుడు, మార్గంలో వెళుతున్నప్పుడు కూడా మనకు సమయం దొరికినప్పుడంతా దేవుని మాటలు మనం మాట్లాడుతూ మన బిడ్డలను భద్రపరుచుకుంటూ బిడ్డలకు దేవుని వాక్యము తెలియజేసే బిడ్డలుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, నీవును నీ కుమారులు వాటిని అభ్యసించేసి నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకుని వచ్చినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడడం సూచనగా వాటిని నీ చేతులకు కట్టుకోవాలను. అవి నీ కన్నులకు నడుమున బాసిక వలె ఉండవలెను. నీ ఇంటిలో దారంలో బంధముల మీద, నీ గృహాలలో మీదను వాటిని రాసి ఉంచాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యము మన గోడల మీద ఉండే విధంగా, మన గృహంలో దేవుని వాక్యం ఉండే విధంగా, మరి ఎల్లప్పుడూ వారి వాక్యాన్ని చదివే విధంగా మన గృహాలలో దాని వాక్యం అనే విత్తనం ఉండే విధంగా చూసుకోవాలి. ఆ వాక్యము అనేది మన కన్నుల మధ్యలో ఆ బాసికంలో ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఉండే విధంగా మన ముఖాలు వాళ్ళు చూసినప్పుడు వాక్యములో మనం ఎదుగుతున్న జీవితాలు వాళ్ళు చూడాలి. మనం యథార్థంగా సత్యంగా జీవించినప్పుడు మన పిల్లలు కూడా యథార్థంగా సత్యంగా జీవిస్తారు. ఒకానొక దినము మనము నడిచే మార్గంలోనే మన పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇశ్రాయేలు మొదట వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో ఉండవలెను. నీవును నీ కుమారులను వాటిని అభ్యసించేసి నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడ సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలని. అవి నీ కన్నులకు నడుమున బాసికముల ఉండవలను. నీ ఇంటిలో దారముల బంధముల మీదని, నీ గృహాల మీదను వాటిని రాయవలెను. ఎల్లప్పుడూ కూడా వాక్యం అనేది మన గృహాలలో ఉండే విధంగా మనం కూర్చున్నప్పుడు వాక్యము మాట్లాడాలి, లేచినప్పుడు వాక్యము మాట్లాడాలి. దేవుని వాక్యం అనేది ఎల్లప్పుడూ కూడా నీ గృహాలలో ఉన్నప్పుడు, వాక్యము నీ బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము వారి జీవితాలలో గొప్ప వెలుగుని కలగజేస్తుంది. ఈ ప్రపంచంలో మన బిడ్డలకు ఏది ఇచ్చినా కానీ, మనం ఎంత ధనం ఇచ్చినా కానీ, ఎంత ఉన్నతమైన స్థానంలో బిడ్డలు ఉద్యోగం చేసినా కానీ, ఒకానొక రోజు అవన్నీ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ఒకవేళ మారు మనసు లేకుంటే, రక్షణ లేకుంటే వారు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించండి. ఎంత సంపాదన మనం వారికి ఇచ్చినా కానీ, ఎంత డబ్బు మనం వారికి ఇచ్చినా కానీ, వారిని ఒక ఉన్నత స్థానంలో నువ్వు చదివించి ఒక ఉన్నతమైన జాబ్ ఇచ్చినా కానీ, ఒకవేళ రక్షణ అనుభవం లేకపోతే, మారు మనసు వారికి లేకపోతే వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, నీవు నీ కుమారులు వాటిని అభ్యసించేసి నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకుని వచ్చినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడడం సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలను. దేవుని వాక్యము మనం అందించినట్టయితే, ఆ మారు మనసు వారికి పొందుకున్నట్టయితే, ఈ లోకంలో ఒకవేళ మనం వారికి ధన సంపదలు ఇవ్వకపోవచ్చు, గొప్ప బంగ్లాలు ఇవ్వకపోవచ్చు, గొప్ప ధనము వారికి మనం ఇవ్వకపోకుండా కానీ, మారు మనసు అనేది ఒక రక్షణ మనం ఇచ్చినట్టయితే నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉంటారు.
అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మన ధనం కానీ మన సంపాదన కానీ అది శాశ్వతము కాదు, కానీ రక్షణ అన్నది శాశ్వతము. మారు మనసు పొందుకోవడం అనే శాశ్వతంగా ఉన్నదే. నువ్వు దేవునిని నీ బిడ్డలకు వాక్యానుసారంగా వారిని పెంచి వాక్యానుసారంగా వారికి వాక్యము బోధించి వారికి ఒకవేళ మారు మనసు అనే అనుభవంలోకి వాళ్ళని తీసుకొచ్చినట్టయితే ఈ లోకంలో ఏమీ లేకుండా పర్వాలేదు, కానీ ఆ మారు మనసు అనేది యేసయ్య దగ్గరికి వారిని తీసుకెళ్తుంది. ఆ రక్షణ అనేది వారిని కాపాడుతుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నువ్వు త్రోవలో నడుచుచున్నప్పుడు దేవుని మాటలు ఎల్లప్పుడూ మీ గృహాలలో ఉండే విధంగా మీరు చూసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇవి మన బిడ్డలకు బోధించినట్టయితే వారి జీవిత కాలమంతా కూడా వారు దేవుని కొరకు జీవిస్తారు. వారి పిల్లలను కూడా దేవుని మార్గంలో వారు పెంచుతారు. మనం పెంచే మార్గంలో రేపటి దినాన మన పిల్లలు కూడా ఆ రీతిగానే వారి పిల్లలను కూడా అటు రక్షణ అనుభవం కలుగజేసినప్పుడు మనం అందరం కలిసి దేవుని మహిమపరచగలుగుతాము. నిత్య పరలోక రాజ్యపు వారసులుగా మనం నిలిచి ఉంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు మాటలను ఉదయకాలము దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును కాక. లవ్ ద లాట్ ఆఫ్ యువర్ గాడ్. దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమించవలెను. అలాగే చూసినట్టయితే మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనమందరం కూడా సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుడు మీ అందరు కూడా అట్టి సమాధానంను దయచేయను గాక. మిల్లను మీ కుటుంబంలోనూ దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించి దేవుని కుటుంబంగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ కుటుంబం అంతా కలిసి దేవునిని ప్రేమించవలెను, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇట్టి మాటలను దేవుడు ఉదయకాలం మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి కుటుంబము నైనా ప్రభా ఎలా ఉండాలి అనే అంశము ద్వారా నైనా ప్రభా మాతో మాట్లాడి మా పిల్లలతో మేము ఎలా ఉండాలన్నది నీ వాక్యము ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా కుటుంబంలోనే మేము కట్టుకుంటూ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా అనుదినము సహాయం చేయమని అడుగుతూ, అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను కాపాడండి, వారి పరిచర్యను కాపాడండి, భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో సేవ చేస్తున్న ప్రతి సేవకుని సేవకురాలని మిషనరీస్ని బలపరచండి, దీవించండి. సువార్థికులను బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యమైన విత్తనం భారతదేశం అంతా కూడా విత్తడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి. నైనా ప్రభా నీ పరిచర్యలు ఇంకా గొప్ప సేవ చేయడానికి నైనా మేము పనిముట్టులుగా నీ పని చేయడానికి నీ కృప ద్వారా నీ యొక్క పనిని మాకు చూపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈ 2024 సంవత్సరం అంతా కూడా సువార్త ప్రకటించే బిడ్డలుగా, సువార్తను నైనా బోధించే బిడ్డలుగా నైనా ప్రభా మనల్ని ఏర్పాటు చేసుకొని నడిపించి దీవించమని ఈ రోజంతట్లో కూడా నీ కృపలు మనల్ని బలపరిచి కాపాడమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీకును నీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.